ఓపెన్ చేసాను. చాలా అంటే చాలా బాగుంది. మ్యాంగో పల్ప్ విత్ చపాతీస్ అండి. యాక్చువల్లీ దీనికి పూరి అయితే చాలా బాగుంటుంది. మేము ప్రతి ఇయర్ 2-3 టైమ్స్ చేసుకుంటాము మామిడిపళ్ళ సీజన్ అప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా పండిన మామిడికాయలు తెచ్చుకొని పల్ప్ అంతా తీసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని, యాక్చువల్లీ పూరి అయితే చాలా బాగుంటుంది. కాకపోతే పూరి కొంచెం ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేద్దామని చెప్పేసి కొంచెం చపాతీలు ఎక్కువ ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాము. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి సమ్మర్లో 2-3 టైమ్స్ మేము బ్రేక్ఫాస్ట్ ఇదే ప్లాన్ చేస్తాము. ఎలా ఉంది కానీ శిలా చెప్పు నువ్వు. చాలా బాగుంది మన మామిడి తోట ఎక్స్పీరియన్స్. మేము పళ్ళు మామిడి తోటకి వెళ్ళామండి. బాచపల్లి దగ్గర ఉంటుంది. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. అక్కడ మామిడి తోటలో పళ్ళు తెచ్చుకొని వాటిని నేను పల్పు తీసాను. ఫస్ట్ నైటే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మార్నింగ్ ఇప్పుడు చపాతీలు చేసి తింటున్నాం. మీకు యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాం. అంటే కొందరికి తెలీదు అసలు ఇలా కూడా తింటారా మ్యాంగోని అని. చాలా మంది తెలియదండి ఇది, అందుకనే ఇది వీడియో తీస్తున్నాం. నేను కూడా మా ఆఫీస్లో చాలా మందిని అడిగాను. ఎక్కువ ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ తెలియదు ఇది. తెలంగాణ వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉంటుంది. చాలా బాగుంది. చపాతీలో ఫస్ట్ టైం ఇప్పుడే, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఎందుకని చెప్పేసి పూరీలు లేకుండా చపాతీ చేశాను. చపాతీలో ఫస్ట్ టైం తింటున్నాం. ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే చాలామంది ఇప్పుడు బాచ్పల్లికి దగ్గరలోనే ఆక్సిజన్ పార్క్ అని, మన ఆక్సిజన్ అపార్ట్మెంట్ అని ఇక్కడ బాచ్పల్లిలో ఉందండి. దాని పక్కనే మామిడి తోట ఉంది. చాలా వెరైటీస్ ఆఫ్ మామిడికాయలు ఉన్నాయి అందులో. రైట్ ఫ్రమ్ 60 రూపీస్ నుంచి 250 రూపీస్ కేజీ వరకు ఉన్నాయి. చాలా వెరైటీస్. అక్కడ బాగా బంగిపల్లి కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి కూడా. యాక్చువల్గా ఈ మామిడి పళ్ళని మనం పల్ప్ తీసే ముందు డైరెక్ట్గా తీసుకొచ్చి పల్ప్ అది జ్యూస్ లాగా ఇలా తీయకూడదు. ఫస్ట్ నేను ఒక 4 అవర్స్ వాటర్లో నానబెట్టాను. చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. సీజనల్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు దీన్ని. ఫస్ట్ తిన్నప్పుడు కొంచెం మామూలుగా అనిపిస్తుంది, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఫెంటాస్టిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, డూ సపోర్ట్ అవర్ ఛానల్. దీన్ని కూడా మీరు ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది వీడియో అని. మీరు తింటే ఎలా ఉంది? మస్ట్ ట్రై బ్రేక్ఫాస్ట్ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్. మీరు ఎప్పుడైనా తినుంటే కూడా కామెంట్ చేయండి. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి ఈ డిష్ బాగా తెలిసే ఉంటుంది. ఇలాంటి ఇలా యాక్చువల్గా పూరిలో తింటారు కదా అందరూ. సో మీరు పూరిలో తిన్నా కూడా తిన్నామని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.